దేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు కాండవ గాయత్రి ఆధ్వర్యంలో గవర్నర్ బంగ్లా దగ్గర ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు ఆయన పాలన దక్షతను, దేశాన్ని ఆర్థిక సంస్కరణలతో పరుగులు పెట్టించిన విధానాన్ని కొనియాడారు. పివి బహుభాషా కోవిడని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి ఇన్ఛార్జ్ ప్రియాంక దండి, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెవి సూర్యనారాయణ, సీనియర్ నాయకులు కస్తూరి వెంకట్రావు, గుర్రం కనకరాజు, భోగవరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు పెద్దలు మాట్లాడినట్టుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండనివ్వండి, ఏదైతే ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారో ఆయన సొంత భూముల్నే ప్రభుత్వానికి ఇచ్చేయడానికి కూడా ఆయన సిద్ధమయ్యి చేసిన విధానం. అదేవిధంగా 91లో ఆయన ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారో ఆ తర్వాత ఫైనాన్షియల్ రిఫార్మ్స్ మనం చెప్పాలంటే పివి గారు ముందు, పివి గారు తర్వాత, ప్రైమ్ మినిస్టర్ తర్వాత అని చెప్పుకోవచ్చు. ఈ రోజుకి ఆయన ఏదైతే అడుగులు వేశారో ఆ అడుగుల్లోనే ఈరోజు మొత్తం ఫైనాన్షియల్ రిఫార్మ్స్ అన్నీ ముందుకెళ్తున్నాయి. ఎఫ్డిఐ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, మొత్తం రెడ్ టేప్ తీసేసి ఒక డెమోక్రటికల్గా ముందుకెళ్లే విధంగా చేయడం కానీ, ఇలాగ అనేక సంస్కరణలు. ఆయన జీవిత చరిత్ర ముఖ్యంగా మాలాంటి యువకులు తెలుసుకోవడం, అది కూడా రాజకీయాల్లో ఉండాలనుకున్న వాళ్ళు తెలుసుకోవడం అనేది నిజంగా అందరూ చేయాల్సిన పని. అదేవిధంగా మా తాతగారు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారికి, పివి గారికి చాలా సత్సంబంధాలు ఉండేవి. నేను కూడా ఆయన కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునే అవకాశం నాకు కలిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ పివి గారి విగ్రహానికి పెద్దలందరూ వచ్చి ఆయన స్మరించుకునే అవకాశం మాకందరికీ కలగాలని మరొక్కసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. ప్రపంచ దార్శనికుడు ప్రపంచ దేశాలంతా భారతదేశం వైపు వాళ్ళ చూస్తున్న కారణకులైనటువంటి మన ప్రధాని, ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి పూర్వ ప్రధాని, ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి శ్రీ పివి నరసింహారావు గారు 21వ వర్ధంతి సందర్భంగా పెద్దలు చాలా మంది ఇక్కడికి వచ్చున్నారు. ముఖ్యంగా పివి నరసింహారావు గారు భారతదేశానికి ఏం చేశారు అనే దానికి ఇది ఒకటే నిదర్శనం. ఎందుకంటే ఈ టీవీలు, ఈ వ్యవస్థ, వీటన్నింటినీ కూడా ఆయన దార్శనికంగా భారతదేశంలోకి ఎఫ్డిఆర్ను అనుమతించి కొత్త రకాలైనటువంటి ప్రసార మాధ్యమాలను అనుమతించినటువంటి మహానుభావుడు పివి నరసింహారావు. అదేవిధంగా భారతదేశానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు పివి నరసింహారావు. ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఒకటి కాదు, వేలల్లో ఉన్నాయి. వాటన్నిటి వల్ల ఇవాళ మన యువతంతా కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రగతి పదంలోకి వెళ్ళి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా మంచి ప్రగతికి సాధించడానికి భారతదేశం ఇలా ఉండాలి అని మా చిన్నప్పుడు కళ్ళగన్నటువంటి భారతదేశం దానికి 10 రెట్లుగా పెరిగి ఇవాళ ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలకి మార్గదర్శకుడు పివి నరసింహారావు. ఇవాళ కాంగ్రెస్ కాదు, టీడీపీ కాదు, బీజేపీ కాదు, అన్నిటికీ కూడా ఇవాళ ప్రతి పార్టీకి, అంటే మనం రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి టీడీపీ గురించి చెప్పుకున్నాం, కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకి మార్గదర్శకుడు పివి నరసింహారావు గారుగా వ్యవహరించవచ్చు. ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాల వల్లే దేశం ఇవాళ ప్రగతి పదంలోకి వెళ్తుంది. వారు ఎంతకాలం బతుకున్నారు అనే దానికంటే కూడా ఎంతకాలం వారిని స్మరించుకున్నాం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందువల్ల పివి నరసింహారావు గారిని ప్రతి ఒక్కళ్ళు, ప్రతి ఇంట్లో, ప్రతి వాళ్ళు చూడటానికి అవకాశం కల్పించే విధంగా ఇవాళ మంచి కార్యక్రమాలు వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు వారి యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాల్సిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకున్నాం. ధన్యవాదాలు. స్వర్గీయ పివి నరసింహారావు గారు కరీంనగర్ జిల్లా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కరీంనగర్ జిల్లా, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా మంథని గ్రామంలో పుట్టి సుమారు 14 దాకా దేశ భాషలు, 6 విదేశ భాషలు, అవి కాకుండా తెలంగాణ ఉద్యమంలో, అంటే స్వాతంత్రానికి ముందర నైజాం సంస్థానం విలీనం చేయాలన్న ఉద్యమంలో స్వామి రామానంద తీర్థకి ముఖ్య అనుచరుడిగా ఉంటూ జైలు జీవితాన్ని అనుభవించి ఎన్నో ప్రొటెస్టుల్లో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్లో అంచెలంచెలుగా సర్పంచ్ స్థాయి నుంచి ముందర రాష్ట్ర ముఖ్యమంత్రి, వివిధ మంత్రిత్వ శాఖలో నిర్వర్తించడమే కాకుండా ఆ తర్వాత దేశంలో హోంమంత్రిగాను, విదేశీ వ్యవహారాల మంత్రిగాను, మానవ వనరుల శాఖ మంత్రిగాను దిశానిర్దేశనం చేయడమే కాకుండా ప్రస్తుతం మనకు ఉన్నటువంటి నవోదయ పాఠశాలలు ఇవన్నీ స్థాపించడం, వారికి వ్యక్తిగతంగా ఉన్నటువంటి 6,000 ఎకరాలని ప్రభుత్వపరం చేసి భూపరిమితి చట్టాన్ని వారి కాలంలో తీసుకురావడం,
ఆ తర్వాత అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా వారే రూపకల్పన చేసి కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాష్ట్రాలు వాటి హక్కుల్ని దఖలుపరిచేలా చేసి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఇవాళ ఈ స్లమ్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఇవన్నిటికీ కూడా నాంది పలికినటువంటి వారు పివి నరసింహారావు గారు. ఆ తర్వాత విదేశీ వ్యవహారాల్లో కూడా వారిదైనటువంటి శైలిలో రాజీవ్ గాంధీ గారి క్యాబినెట్లోనూ అంత ముందర ఇందిరాగాంధీ గారి క్యాబినెట్లోనూ కూడా వివిధ కార్యక్రమాలు చేయడమే కాకుండా లుక్ ఈస్ట్ పాలసీ, అంటే తూర్పు వైపు చూద్దాం, అంటే ఇండోనేషియా, థాయిలాండ్ ఈ కంట్రీస్ మనకి నైబరింగ్గా ఉన్నటువంటి పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉండాలి అని రూపకల్పన చేశారు. దాన్ని తర్వాత వచ్చినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు, ప్రస్తుతం ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా తూచా తప్పకుండా పాటించడమే కాకుండా వారు తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ప్రస్తుతం దేశంలో అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో ఇన్నేళ్ల తర్వాత కూడా కొనసాగించడం అనేది వారి యొక్క దార్శనికతకి నిదర్శనం. వారిని మనం సంస్మరించుకోవడం ఈ సందర్భంగా ఎంతో సముచితం. ప్రజలందరూ కూడా వారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఒక దిశానిర్దేశనం చేసేలాగా ఉండాలి అని చెప్పి, దేశానికి ఒక సూచికలా ఉండాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. కేవీ రామమూర్తి, అడ్వకేట్, విశాఖపట్నం.